అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మన శారీస్ మీద కానీ, లేదా డ్రెసెస్ మీద వాటికి గానీ, పెద్దవాళ్ళకి గానీ, చిన్నవాళ్ళకి గానీ, మనము డ్రెసెస్‌కి తగినట్టుగా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదండీ! సో, అదే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మనం కలర్‌ఫుల్‌గా ఏ డ్రెస్ మీదకి ఆ డ్రెస్ మీదకి ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు ఒక బాక్స్‌లో. మనకి మ్యాచింగ్‌గా కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా క్రిస్టల్స్‌తో గానీ, ముత్యాలుంటే ముత్యాలు, ఇంకా కలర్‌ఫుల్‌వి ఇంకా మీ దగ్గర ఏమున్నా సరే అలాంటి వాటిలతో కూడా తయారు చేసుకోవచ్చు. చూసారండి సింపుల్‌గా ఈరోజు ఈ 3 చూపిచ్చేస్తానండి ఎలా చేయాలో. బావుంటాయి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను. అది కొంచెం హ్యాంగింగ్స్ వేసుకోవడానికైతే చాలా బావుంటాయి. ఇంకివైతే ముత్యాలు. దీనికి చిన్న హ్యాంగింగ్స్ కూడా పింక్ వాటిలకైతే చిన్న చిన్న హ్యాంగింగ్స్ కూడా పెట్టాము. చూడండి దీనికి కావాల్సినవేంటంటే ఫస్ట్ మనము షాప్‌లో ఇలాంటివన్నీ తీసుకోవాలండి. దీనికి సంబంధించి కొన్ని ఐటెమ్స్ మనము ఇంట్లో పెట్టుకున్నట్టయితే అప్పుడు మనము రకరకాల పూసలు గానీ, రకరకాలవి మనకి ముత్యాలు గానీ, ఇంకా క్రిస్టల్స్ గానీ, ఇంకా దానికి సంబంధించి మన ఇంట్లో ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేనొక ఈ రౌండ్‌ది ఇయర్ రింగ్స్‌ది ఒకటి తీసుకున్నానండి. దీనికి నా దగ్గరున్న ముత్యాలు తోటి ఒకటి సెట్ చేసుకుందామండి. ఇది మనము హ్యాంగింగ్స్‌కైతే చాలా బావుంటాయి. ఈ ముత్యాలు గానీ, ఇలాంటివి కొన్ని. సో, ఈ రౌండ్ దానికైతే ఫస్ట్ ముత్యాలు వేసుకుంటున్నానండి. ఫస్ట్ దీంట్లోకి. ఒక డిజైన్ కనుక మనం అనుకున్నట్టయితే చాలా రకాలు దొరుకుతాయండి షాప్‌లో మనకి. మనకి నచ్చినట్టుగా మనం తీసుకొని, ఆ పూసలు ఒక 4 పూసలు పెట్టాక కొంచెం డిఫరెంట్‌గా కనపడడానికి ఇంకొకటి పెట్టి, తర్వాత ఇంకొకటి అలాగా చూసుకొని ఒక డిజైన్ అనుకుంటే అప్పుడు మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మనం ఎప్పటికప్పుడు కొంచెం ట్రెండీగా రెడీ అవ్వాలి, చాలా స్టైలిష్‌గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు కొనుక్కోక్కర్లేకుండా చక్కగా తయారు చేసుకోవచ్చు. సింపులేనండి. సో, ఇంకా చేసుకోవచ్చు. ఈవెన్ సిల్క్ థ్రెడ్స్‌తో కూడా తయారు చేసుకోవచ్చు అలాగా. సో, ఇవన్నీ నేను పెట్టాక, ఈ ముత్యాలు 4 పెట్టాక ఇంకొక రింగ్ ఒకటి పెట్టానండి. దాని తర్వాత ఇంకొక పోస్తుంది రంగులది. అదొకటి పెట్టాననమాట. అది పెట్టేసాక సేమ్ మళ్ళీ అదే ప్రొసీజర్‌లో మళ్ళీ దాని పక్కన ఇంకొకటి పెట్టి మళ్ళీ ముత్యాలు ఒక 4 పెట్టడం. సో, ఇవన్నీ కలెక్షన్ కనుక మనకి ఇంట్లో ఉన్నట్టయితే చక్కగా చేసుకోవచ్చు. డిఫరెంట్‌గాను. ఈవెన్ సేల్ గూడా చేయొచ్చండి. చక్కగా తయారు చేసుకోవడం బాగా వచ్చినట్టయితే మనము దీన్ని బిజినెస్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. చాలామంది తయారు చేస్తూ ఉంటారు. చాలా రకాలుగాను. సో, ఇంతకీ మన ఛానల్‌ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్‌గా కొత్తవన్నీ కూడా మనము ఈ ఛానల్‌లో మీరు చూస్తారండి. మీకు నచ్చుతాయి. సో, ఖాళీ సమయాల్లో మనం ఏం చేయొచ్చబ్బా! ఏమంటా అనుకుంటుంటాం కదా! అలాంటప్పుడు మనము ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఫెస్టివల్ ఒస్తుంది, ఫంక్షన్ ఒస్తుంది, డిఫరెంట్ పిల్లలుంటే ఇంకా మరి మనం చేయొచ్చండి. ఇదిగోండి సింపుల్‌గా ఇలాగా చేసేసి దానికి హుక్ ఉంది కదా! ఆ హుక్‌కి పెట్టేయడం. రెడీ అయిపోయింది. ఇదొకటి తయారు చేసుకోవచ్చు. ఇలా రౌండ్‌గా ఉన్నవుంటే ఇవి చూడండి చిన్న హ్యాంగింగ్స్, స్టోన్స్ మళ్ళీ క్రిస్టల్‌వి అది కూడా షైన్ అది చాలా చాలా బావున్నాయండి. సో, నా దగ్గర ఇలాంటి కలెక్షన్ ఒకటి పెట్టుకున్నానండి చిన్నవి. సైజ్ పెద్దవి ఉంటాయి. చిన్నవి ఉంటాయన్నమాట. సో, దీనికి ఫస్ట్ చూడండి ఒక రింగు దానికి లాస్ట్‌లో ఒక రింగ్ ఉంది కదండీ! సో, మనం అది ఆ బాల్స్ అవన్నీ చూసుకొని మనం ఒక డిజైన్ కింద తయారు చేసుకోవడమేనండి. మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. హ్యాంగింగ్స్ కావాలంటే హ్యాంగింగు. నేను హ్యాంగింగ్స్ చూపిస్తున్నాను. మీరు డిఫరెంట్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా రకాలుగా. దాని మెటీరియల్ కనుక మన దగ్గర ఉంచుకున్నట్టయితే చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్‌గా అలా ప్రెస్ చేయడమే. అన్నీ రెడీ చేశాక. చేత్తో కాకపోతే కటింగ్ ప్లేయర్‌తో అయినా మనం ప్రెస్ చేయొచ్చండి. చిన్న పిల్లలకైతే చాలా చాలా ముద్దుగా ఉంటాయి. చాలా క్యూట్‌గా ఉంటాయి. చూడండి అది పెట్టేసాక కింద ఒక రౌండ్‌ది కనబడుతోంది కదా! దానికి ఇంకొక హ్యాంగింగ్ ఉంటే చక్కగా ఒక డ్రాప్ లాంటిది అలాగా పెట్టేసిస్తే చూడండి. దానివల్ల ఎంత కళగా చక్కగా బావుంటాయి కదా! ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం కొనుక్కునే పెట్టుకుంటున్నారు కదండీ! చాలా డిఫరెంట్‌గా. సో, డిఫరెంట్ స్టైల్స్‌లో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
చాలా బావుంటుందండి. చాలా స్టైలిష్‌గా కూడా ఉంటాయి. సో, ఈ విధంగా ఇదొకటి తయారు చేశానండి. చూడండి ఇంకో కలర్ పింక్ అండి. దాని కింద హ్యాంగింగ్. సో, ఇలా రౌండ్‌వి మనకి దొరుకుతాయి. చిన్న చిన్న ముత్యాలుంటాయి చూసారా? ఆ ముత్యాలకి ఈ రౌండ్ దానికి అటాచ్ చేయడమేనండి. చేసి ఫస్ట్ మనం అది రెడీ చేసి పెట్టుకోవాలి. ఎన్ని కావాలంటే అది. మనకింకా బోలెడు ఐడియాస్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. చూడండి చిన్న చిన్న క్యూట్‌గా ఉన్నవి ఇవి 2 పెట్టి అక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకొకటి తయారు చేస్తున్నానండి. చూసారు కదా! సేమ్ ఇందాకట్లాగే ఈ 2 కూడా పెడుతున్నాను. పిల్లలకి చక్కగా డిఫరెంట్‌గా చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. ఏదో ఒక ఫంక్షన్‌కి గాని, ఎక్కడికెళ్ళినా చక్కగా మ్యాచింగ్‌తో గాని, చాలా డిఫరెంట్ స్టైల్స్‌తో గాని కూడా చక్కగా తయారు చేయొచ్చు. చూసారు కదా! ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం మళ్ళీ ప్రెస్ చేసి పెట్టుకుంటే బరువు గూడా ఎక్కువ ఉండవండి. చక్కగా ఇలాగ జస్ట్ ఇలా బెండ్ చేస్తే చాలు దాన్ని. అలా రెడీ చేసేసి కింద మాత్రం ఆ ఖాళీ ఉన్న స్పేస్‌లో ఆ హ్యాంగింగ్ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ హ్యాంగింగ్‌ది దీంట్లోకి ఆ చిన్న ముత్యాలు వేలాడేది ఇందులో పెట్టేసేసి మనం ఫిక్స్ చేసేసుకోవడమే. చూడండి అవెంత క్యూట్‌గా చిన్నగా ఉన్నాయి కదా! చిన్న పిల్లలకైతే అందంగా ఉంటాయి. చాలా రకాలుగా చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడాను. పెద్ద కష్టమేం కాదు. చూసారండి ఎంత బావుందో? మన చేత్తో చేసుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. చూసారు కదా! సిల్క్ థ్రెడ్ తో కూడా ఉన్నాయి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.